సభాపతికి నమస్కారములు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. పత్రం మాత్రం సంస్కృతంలో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని మార్చి ఇస్తాను. యోగపట్ట సమాసీనం జానున్యస్త కరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. స్థూల రూపంగా ఉన్నటువంటి చేతనాచేతనమైనటువంటి జగత్తు ఈ సృష్టికి పూర్వం అవ్యక్తంగా నామరూప భేదములు లేక పరబ్రహ్మం అందే ఉన్నది. ఆ పరబ్రహ్మము నుండే స్వయంగా ఆ పరబ్రహ్మమే స్వయంగా ఈ యొక్క సృష్టిని చేశారు అని ఐతరేయోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు అసద్వా ఇదమగ్ర ఆసీత్ అన్నటువంటి వీటి ద్వారా మనకి తెలుపబడుతూ ఉన్నది. అట్లనే ఆ యొక్క పరమాత్మే వీటన్నిటికీ కూడాను ఈ సృష్టి మళ్ళా ప్రళయము కూడాను చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయము యథోర్ణనాభిసృజతే వృత్యతే చ తథాక్షరా తద్భువతి భువతీహ విశ్వం. సాలెపురుగు ఏ విధంగా అయితే తన యొక్క గూడుని నిర్మించుకొని ఆ దారాల్ని మొత్తం కూడా నల్లుకొని మళ్ళా ఆ దారాల్ని ఎట్లయితే ఆ సాలెపురుగు గ్రహిస్తుందో తీసుకుంటుందో ఆ విధంగా తనలోకి లయం చేసుకుంటున్నాడు పరమాత్మ. అంటే సృజించటము, ప్రళయము, లయాన్ని ఈ రెండింటినీ కూడాను ఆయనే చేస్తున్నాడు అని తెలపబడుతూ ఉన్నది. అట్లనే ఈ యొక్క సృష్టి జరిగిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి మానవ మనుగడ ఏ విధంగా జరగాలి అన్న విషయాన్ని వేదాల ద్వారా తన నిశ్వాస ద్వారా భగవంతుడు చెప్పుట జరిగింది. అట్లనే ఈ చరాచరమైనటువంటి సృష్టి అంతా కూడాను భగవంతుడి ఆ పరమాత్మ వల్లే జరిగింది అని చెప్పాం కదా. అట్లనే స్వామి ఆ పరమాత్మ నుండే అగ్నేరాపహ అద్య పృథివీ పృథివ్యా ఓషధయ, ఈ విధంగా పృథివీ నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి జీవులు వచ్చారు అని చెప్పబడుతుంది. ఈ ఓషధుల యొక్క అంటే ఈ వృక్షాల యొక్క వైశిష్ట్యం, గొప్పదనం మన యొక్క పురాణ ఇతిహాస శృతి స్మృతుల్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. శ్రీమద్ రామాయణంలో, భారతంలో, భాగవతంలో మన మానవ మనుగడ సర్వజీవుల సుఖజీవనానికి వృక్ష సంపదను రక్షించాలని వేదాలు, పురాణాలు తెలుపబడుతూ ఉన్నాయి. అట్లనే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క జీవనము ఈ వృక్షాలని దేవతలుగా పూజించి మనం వేప చెట్టుకి పూజ చేస్తాం. అట్లనే విజయదశమి పర్వదినాన కైసిక ద్వాదశి విజయదశమి పర్వదినాన శమీ వృక్షానికి పూజ చేస్తాం. అట్లనే వనభోజనాలు అన్నటువంటి పేరుతో కార్తీక మాసంలో వన సమారాధాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. ఇట్లా అనేక రకాలైనటువంటి పండుగలని మనం వృక్షాలకి ఆపాదించుకొని ఆ వృక్షాలని గౌరవిస్తూ ఆదరించేటటువంటి సందేశం మన క్షీరసాగర మథనంలో కల్పవృక్షం ఆ యొక్క వృత్తాంతంలో మనకి తెలుస్తూ ఉన్నది. అట్లనే పర్ణశాల నిర్మాణ వేళ లక్ష్మణునితో వృక్ష సంపదని ఏ విధంగా మనం వాడుకోవాలి అన్నటువంటి విషయాన్ని రాముడు అక్కడ తెలియపరచటం జరిగింది. అట్లనే కాళిదాసు కుమార సంభవంలో చెట్ల యొక్క రక్షణకి పార్వతీదేవి పులిని కాపలా పెట్టింది అని దీన్ని చాలా హైలైట్ చేసి ఈ యొక్క విషయాన్ని దీన్ని ప్రచారం చేయాల్సినటువంటి విషయం అన్నమాట. ఎందుకని అనంటే చెట్టు మీద చెయ్యి వెయ్యాలి అని ఈ రోజున చెట్టుని తీయాలి అని అంటే ఆ పులి గుర్తుకు రావాలి. అట్లా
ఆ పులి రక్షణ ఆ యొక్క వృక్ష రక్షణ కోసమని పార్వతీదేవి పులిని కాపలాగా పెట్టింది అని కాళిదాస్ కుమార సంభవంలో వర్ణించటం జరిగింది. అట్లనే భాగవతంలోనూ ఈ యొక్క వృక్షాల యొక్క వర్ణన తెలుపబడుతూ ఉన్నది. ఇంతేకాకుండా మనము అగ్నియాధేయము అన్నటువంటి సందర్భంలో సమీగర్భాశ్వత్థాన్నే మనం తీసుకొని దాన్ని మధించి అగ్నిని మనం తీసుకోవటం జరుగుతుంది. అంటే మన యొక్క జీవనం, ఆ యొక్క వైదికపరమైనటువంటి జీవనం రెండు, ఈ యొక్క సమిధాధానం, సమిధని అగ్నిని పుట్టించుకోవటం, అగ్నిని నిలుపుకోవటం కూడాను దీనికి మన యొక్క ఊర్వశి, పురూరవుడు మొదలైనటువంటి ఆ యొక్క చరిత్రలో ఆ యొక్క విశేషం అగ్ని, ఆ అశ్వత్థ వృక్షం యొక్క వైశిష్ట్యం తెలుపబడుతుంది. అట్లనే ఈ యొక్క సమిధని నిలుపుకోవటానికి కూడాను ఈ యొక్క మోదుగా, అశ్వత్థము మొదలైనటువంటి వృక్షాలలో అగ్నిని బదనికగా నిలుపుకోవటానికి కూడాను చెప్పబడుతూ ఉంది వైదికపరమైనటువంటి కల్పసూత్రాది గ్రంథాలలో. వైఖానసపరమైనటువంటి నాకు తతిమా గృహ్య సూత్రాల్లో కూడాను ఉంటుంది, తతిమా సూత్రాల్లో కూడాను అన్నటువంటి నమ్మకం నాకుంది. ఏధోసీతి యమస్యేతి నయ్యగ్రోధం పాలాశేతి శమీం బ్రహ్మణ ఇతి ఖాదిరం అని ఈ పూర్ణాహుతి ముందు అంతహోమం చేసేటటువంటి సందర్భంలో పంచసమిధలతో పంచపల్లవ హోమం, పంచసమిధా హోమం అని చెప్పేసి పంచసమిధలతో ప్రత్యేకించి ఈ యొక్క వైఖానస కల్పసూత్రంలో పూర్ణాహుతికి ముందు, అంతహోమానికి ముందు పూర్ణమైనటువంటి ఆహుతికి దేనికి సప్తతే అగ్నే రుతధాన ఇది ద్వే పూర్ణాహుతి అని పూర్ణాహుతికి మంత్రానికి పూర్వము ఈ యొక్క పంచసమిధా హోమాన్ని చెప్పటం జరిగిందన్నమాట. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏధోసేతి శమీం యమస్యేతి నయ్యగ్రోధం బ్రహ్మణ ఇది ఖాదిరం వాయోరితి శమీం, ఈ విధమైనటువంటి మంత్రాలతో ఆ హోమాన్ని చెప్పుట జరుగుతూ ఉన్నది. అట్లనే ప్రతి గృహ నిర్మాణం చేసినప్పుడు కానీ, యజ్ఞశాల నిర్మాణం చేసినప్పుడు కానీ, ప్రతి వైదిక కార్యక్రమాన్ని నిర్మాణం చేసినప్పుడు కానీ ఈ యొక్క తోరణాల్ని చెప్పటం జరిగింది. ప్రాగస్వద్ధం దక్షిణముదం భరంచ ప్రత్యక్ప్లక్షం ఉత్తరేదార్వటంచ అని 4 దిక్కుల్లోనూ కూడాను 4 వృక్షాలకి సంబంధించినటువంటి తోరణాలని, పల్లవాల్ని అలంకరించమని అక్కడ చెప్పుట జరుగుతూ ఉంది వైదికమైనటువంటి కార్యక్రమాల్లో ఆ యొక్క తోరణాలకి. ఇట్లా సప్త సమిధలు 7 రకాలైనటువంటి సమిధలు మనందరికి కూడాను తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క సమిధలతో అనేక రకాలైనటువంటి హోమ ప్రక్రియలు మనం దంతధావనం దగ్గర నుండి, మనం చేసేటటువంటి దంతధావనం దగ్గర నుండి ఈనాడు వాడుతూ ఉండేటటువంటి పేస్టులు కూడాను వాటి ద్వారా వచ్చినటువంటివే. ఈ దంతధావనం దగ్గర నుండి ఈ ఓషధుల యొక్క వైశిష్ట్యం, అట్లనే మనిషికి అనారోగ్యం గనక జరిగినట్లయితే, అనారోగ్యం గనక వచ్చినట్లయితే అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క చర్యలకు కూడాను, క్రియలకు కూడాను ఈ ఔషధపరమైనటువంటి సంబంధాల్ని మన వైదిక శాస్త్రాల్లో, కల్పసూత్రాలలో మన మహర్షులు చెప్పారు అని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం. 6 వృక్షాలు కొంచెం ఉపయోగపడుతున్నాడు. 6 వృక్షాల పేరు 6 వృక్షాలు 6 వృక్ష ఆరోపణం చేశారు కదా, ఆ వృక్షాల పేరు పంచాయుధ పూజ, శమీ వృక్ష ఆరాధన, కైశికీ రాగ ఆలాపన,
అక్కడ ప్రత్యేకించి మామూలు ఆగమ గ్రంథాలలో కైసికీ రాగ ఆలాపన గానంలో దానికి ముందు పంచాయుధ అర్చనంలో పంచాయుధ పూజ, శమీ వృక్ష ఆరాధన, అష్టమంగళ పంచాయుధాలు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమం. నృత్య సూత్రంలో అగ్నియాధేయం, అగ్నియాధానం, ఆధార ప్రక్రియలో వస్తుంది ఇదంతా కూడా. ఊర్వశి, ఈ పురూరవుడు వీళ్ళు భూలోకానికి రావటం, ఇక్కడికి ఆ యొక్క శమీ గర్భంలో అగ్ని ఉన్నది అని చెప్పి అగ్ని వధించటం, వాళ్ళు గృహస్థ జీవనం చేయటం, ఆ ఊర్వశి పురూరవుడు మళ్ళా ఆ యొక్క గృహస్థ జీవనం నుండి గంధర్వ లోకానికి వెళ్ళేటప్పుడు ఆ అగ్నిని ఆ యొక్క అశ్వత్థ వృక్షంలో ఉంచటం, ఇవన్నీ కూడాను నృత్య సూత్రంలో, అల్పసూత్రంలో ఉన్నాయి.